అండ్ నేను కూడా ఈ రెసిపీ చేయడం ఫస్ట్ టైము. సో మీరు ఒకవేళ టేస్ట్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా. సో మనకి పెట్టు కూడా ఉంది. తగ్గి హాయ్ చెప్పు. చికెన్ లెగ్స్ అనమాట. సో మ్యాక్సిమం ఆల్ చికెన్ సెంటర్స్లో ఇది వేస్టేజ్ కింద పడేస్తారు. సో ఇక్కడ నుంచి వాడు సేల్ చేస్తాడు, మిగతావి వేస్టేజ్ కింద పడేస్తాడు అనమాట. సో ఈ నెయిల్స్ కట్ అయిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని ఇట్ ఈస్ రెడీ టు కుక్ గైస్. సో ఇప్పుడు స్టవ్ అయితే రెడీగా ఉంది. దీంట్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసి పొయ్యి మీద పెట్టుకున్నాం. సో లెట్ ఇట్ ఫర్ 10 minutes. పొడికాల కర్రీ ఎట్లుంటుంది తగ్గి. ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసి తర్వాత దీంట్లో నుంచి ఒక్కొక్కటి తీసుకొని ఉడుతాం అనమాట. సో మళ్ళీ ఒక 10 minutes వరకు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికిద్దాం. ఇంకొక హాఫ్ స్పూన్ వేద్దాం. సో అల్లం వెల్లుల్లి రగ్గి ఈజ్ రెడీ టు ఈట్. రగ్గి సో ఇవి వడ్డించుకొని తినేద్దాం. అండ్ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది బట్ స్టిల్. సో చికెన్ ఫీట్ కర్రీ విత్ రైస్. అండ్ నేను కూడా ఈ రెసిపీ చేయడం ఫస్ట్ టైము. సో మీరు ఒకవేళ టేస్ట్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ కూడా. సో యూట్యూబ్లో అయితే చాలా ఉన్నాయి తినొచ్చాను. సో నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను. ఓకే, చికెన్ పార్ట్స్ అంటే చికెన్ ఫింగర్స్. ఇప్పుడు వచ్చేసి మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా. సో మనకి పెట్టు కూడా ఉంది. తగ్గి హాయ్ చెప్పు. ఇక లాంగ్లో బాల్కల్లో ఉంది కదా. సో దాని గురించి కూడా మనకి అవసరమైనది. సో ఇది మనం కూడా తినొచ్చు అంటే ఒకసారి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి వచ్చేసి చికెన్ లెగ్స్ అనమాట. సో మ్యాక్సిమం ఆల్ చికెన్ సెంటర్స్లో ఇది వేస్టేజ్ కింద పడేస్తారు. బట్ మన దగ్గర పెట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి తీసుకొచ్చాము. అండ్ యూట్యూబ్లో కొడితే మనం కూడా అది ట్రై చేయొచ్చు అంటే ఇది వండి చూద్దామని. ఓకే, అండ్ సో ఇది వచ్చి ఇక్కడ చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి లెగ్ పైన ఇది వచ్చేసి ఇట్లా జాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి వాడు సేల్ చేస్తాడు, మిగతావి వేస్టేజ్ కింద పడేస్తాడు అనమాట. అండ్ దీనికి వచ్చేసి కింద ఏం లేదు, క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఇక్కడ వేసేద్దాం. అండ్ వీటికి మాత్రం ఈ నెయిల్స్ తీసేసి ఉండాలి. నెయిల్స్ తీసేసి ఇవి ఫస్ట్ హాట్ వాటర్లో బాయిల్ చేస్తే ఈ పైన ఎల్లో ఇష్ ఉంది కదా, ఈ ఎల్లో ఇష్ లేయర్ పోయి లోపల లేయర్ వస్తుంది అనమాట. ఇవి మనం ఇట్లాంటి సీజర్తో కట్ చేసుకున్నాం. అదర్వైజ్ మనకి ఒకవేళ ఈ కింది పార్ట్ అవసరం లేకపోతే పెట్స్కి వేయచ్చు. ఓన్లీ ఈ పార్ట్స్ మనము ఫ్రై చేసి మనం కన్జ్యూమ్ చేయొచ్చు, మనం తీసుకోవచ్చు. ఇది పెట్స్కి వేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అదర్వైజ్ అట్లా లేకుండా ఉండాలంటే ఈ నెయిల్స్ వరకు తీసేయాలి, ఇక్కడ వరకు తీసేసి ఉండాలి. సో ఇది కట్ చేద్దాం, ఈ సిజర్స్తో కట్ చేద్దాం. అట్లా ఇప్పుడు చూడండి, ఇక్కడ సిజర్స్తో కట్ చేశాను. ఈజీ టు కట్, తొందరనే కట్ అయిపోతుంది. పెద్ద సిజర్ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది పని. సో ఈ నెయిల్స్ కట్ అయిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని ఇట్ ఈస్ రెడీ టు కుక్. ఈ 4 నెయిల్స్ పడేసినాం. సో ఇవి యూజ్లెస్ అనమాట. సో వీటిని వండకుండా ఇదే వండుతున్నాం. అండ్ ఇవి కూడా తీసేసి, సో ఫస్ట్ దీన్ని హాట్ వాటర్లో కొద్దిగా ఉప్పేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే పైన మీద వచ్చేస్తుంది, తర్వాత ఫ్రై చేయాలి. స్టెప్ 2 అనేది బాయిల్ చేయడం. ఓకే, సో ఇవన్నీ కూడా కట్ చేద్దాం. కట్ చేసి వేసుకుంటాం. ప్రజెంట్ వచ్చేసి సో మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇదంతా వేస్టేజ్. యూ హ్యావ్ టు త్రో ఇట్ అవుట్ సైడ్. ఇక్కడ కొంత ఉంది. ఇప్పుడు దీన్ని కొంత హాట్ వాటర్లో ఉడికిద్దాం. ఓకే, తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ ఫ్రై చేయడం. గైస్, సో
ఇప్పుడు స్టవ్ అయితే రెడీగా ఉంది. దీంట్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసి పొయ్యి మీద పెట్టుకుందాం. పసుపు అవన్నీ మన పసుపు దీంట్లో వేయకుండా కొంచెం వేయచ్చు. పసుపు ఒక చిటికెడు పసుపు వేసి మొత్తం వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి మొత్తం దీనిపైన ఎల్లోయిష్, దానిపైన ఎల్లోయిష్ మొత్తం పోతుంది అనమాట. లైట్ పేలెల్లో ఉంటుంది లోపల, కండ లోపల ఉంటుంది. ఈ పేలెల్లో మొత్తం తీసేయడం. సో విల్ గో ఇన్ టు ద ప్రాసెస్, కుకింగ్ ప్రాసెస్. దీంట్లో వాటర్ పోసుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ వాటర్ ఉంది. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం. అండ్ కొంత సాల్ట్, తర్వాత పసుపు. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఉంటుంది కదా, పసుపు పక్కన ఉంది, తీసేయాలి. ఇక్కడ పసుపు చూశారు కదా, ఈ పసుపు కూడా వేసేద్దాము. దీనివల్ల ఏం జరగదు, కానీ కొంత ఏమైనా ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి, అంత మించేది. దీన్ని కొంత పసుపు వేసాం కాబట్టి కొంత ఇలా పైకి చేసుకుంటే ఈవెన్గా కలుగుతుంది. ఇప్పుడు లెట్ ఇట్ ఫర్ 10 minutes బాయిలింగ్ వాటర్లో ఉడకాలి. అండ్ మనం ఒకసారి ప్రజ్ఞని కూడా అడుగుదాము. ప్రజ్ఞ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తుంది కోడికాల కర్రీ. ఒకసారి అడుగుదాం, ప్రజ్ఞ టేస్ట్ అడుగుదాం. సో వేరే బ్యాక్ కెమెరాతో షూట్ చేయాలి. కోడికాల కర్రీ ఎట్లుంటుంది ప్రజ్ఞ? ఇది చూడు, చెప్పు నీకు ఎట్లుంటుందో చెప్పు. బాగుంటుందా చెప్పు. నీకు తింటావా రెగ్యులర్గా? సో ఇది ఇంటెస్టైన్స్ మనం ఎక్కువ పెట్టేది. ఇది కోడికాల కూర ఎప్పుడైనా దొరికితేనే, అది షార్టేజ్ అని మనకు తెలియదు. ప్రజ్ఞ షార్టేజ్ ఉంటుంది ప్రజ్ఞ, అది మీ కోడికాల అనేది. సో ఆ 10 minutes టైం పడుతుంది. అప్పటిలోపు ప్రజ్ఞతో ఆడుకుంటున్నాం. ప్రజ్ఞ, కోడికాల కర్రీ ఎలా ఉంటుంది చెప్పు వ్యూవర్స్కి. జమ్మియా? ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసి తర్వాత దీంట్లో నుంచి ఒక్కొక్కటి తీసుకొని ఉడుద్దాం అనమాట. సో ఇది ఒకటి, సో ఇది తీసుకుందాం. ఇది ఆల్రెడీ ఒకటి వచ్చి పెట్టాను. సో ఇలా ఎల్లోస్ మొత్తం తీసేయాలి పైన. సో ఈజీ టు రిమూవ్ ఆఫ్టర్ బాయిలింగ్. నెక్స్ట్ దీన్ని కూడా నీట్గా తీసేయాలి. సో వీటికి మన అవసరం అంటే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ బట్టి కొంతమంది తీస్తారు, కొంతమంది తీయరు. సో పైన తీసుకున్నా కూడా ఓకే. వీటికైతే ఈ పాకైతే ఖచ్చితంగా మనకి తీయాలి. ఓకే, ఇవన్నీ ఒకసారి తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఒలవడం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో మొత్తం ఒలిచేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ప్రజ్ఞ తింటుంది. ఇది కూడా ఇది వేస్ట్ చేయదు. అండ్ దాంతోపాటు ఈ బోన్స్ కూడా దానికే. సో విల్ టేస్ట్ ఇట్. అండ్ కడాయి పెట్టుకున్నాము. కడాయిలో ఆయిల్ వేద్దాం. కొంత దానికి సరిపోయి కొంచెమే ఉంది కాబట్టి క్వాంటిటీ కొంచెమే ఉంది. సో క్వాంటిటీ కొంచెంలో మనం కొంత ఆయిల్ పోసుకున్నాం. సో దిస్ ఆయిల్ ఈజ్ ఎనఫ్. అండ్ దీంట్లో మనం లైట్గా పసుపు వేసుకుందాము. అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాము. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలా. సో ఇమీడియట్గా మనం పసుపు వేసుకుందాం దీంట్లో. ఫర్ ఏ రీజన్ మనం దీంట్లో ఆయిల్ వేయట్లేదు, ఆనియన్స్ వేయట్లేదు. అండ్
డైరెక్ట్గా ఇది వేసేసుకున్నాం. వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో ఉప్పు కారం అనేది కొంత టైం తర్వాత వేయాలి. ఇది ఓన్లీ ఫ్రై చేసుకొని తినడం అంతే. సో టమాటో వేద్దాం అనుకో, టమాటో కూడా బాగోదు, అందుకని ఓన్లీ ఇట్లా జస్ట్ ఫ్రై చేసుకొని తినేయడం. వితౌట్ రైస్ కాకుండా విత్ రైస్ కూడా తినొచ్చు, వితౌట్ రైస్ కూడా తినొచ్చు. ఆనియన్ వేస్తే కొద్దిగా గ్రేవీ వస్తుంది, అది మన ఇంట్రెస్ట్. వచ్చేసి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యింది. మనం వచ్చేసి ఇప్పుడు దీంట్లో టమాటోస్ ఆనియన్స్ ఏమీ వేయట్లేదు, ఓన్లీ ఫ్రై కాబట్టి కొన్ని వాటర్ పోస్తున్నాం. ఇవరకు ఓన్లీ పసుపు వాటర్ మాత్రమే వేసాము, ఆయిల్. తర్వాత దీంట్లో కారము ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సో మనం ఉప్పులో కడిగాం కాబట్టి కొంత ఉప్పు తక్కువ వేసుకుంటే బెస్ట్. సో ఈ క్వాంటిటీలో ఉప్పు వేస్తున్నాం. అండ్ కారం, దీంట్లో కారం కూడా వేస్తాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం. సో దీంట్లో గ్రేవీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కాకపోతే కొన్ని వాటర్ పోసుకోవడం వల్ల మనకి కొంత గ్రేవీ వస్తుంది. అదర్వైజ్ యూ కెన్ ఈట్ డైరెక్ట్లీ. దీంట్లో గరం మసాలా ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని ఉడకనిద్దాం. అది నీట్గా కలుపుకొని. వేరే సరే కలుపుకొని చిన్న ప్లేట్ పెట్టేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ధనియా అండ్ అదర్ మసాలా పౌడరు, తర్వాత గరం మసాలా, అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రెండు అనేది ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకున్నాము. టూ స్పూన్స్ ఆఫ్ ఇది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. దీంతో మన గ్రేవీ వస్తుంది. కోకోనట్ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ వద్దనుకుంటే అవసరం లేదు. కానీ కోకోనట్ పౌడర్ కంటే ఇది 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొద్దిగా గ్రేవీ కూడా వచ్చింది చూడండి, కన్సిస్టెన్సీకి వచ్చింది వాటరు. సో స్మెల్ కూడా గుమాయిస్తుంది. సో మళ్ళీ ఒక 15 మినిట్స్ వరకు 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికిద్దాం. ఇంకొక హాఫ్ స్పూన్ వేద్దాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే దీంట్లో ఆనియన్ వాడలేదు కాబట్టి. ఇంకొక స్పూన్ వేద్దాము, ఇంకా కన్సిస్టెన్సీ అనేది గ్రేవీ వస్తుంది. సో వాటర్ అనేది మనకి కనపడకుండా, ఒకవేళ మన రైస్లో సో గార్లిక్ అనేది కొంచెం ఎక్కువ వాడాము దీంట్లో. ఒక 10 మినిట్స్ ఇది వదిలేద్దాము. మళ్ళీ లిడ్ పెట్టేసి ఓకే. సో లో ఫ్లేమ్లో ఉడకాలి. అంతలోపు రైస్ కూడా పెట్టేసిన. సో ఈ రెండు కాంబినేషన్లో తినేయబోతున్నాం, అంత సింపుల్. అండ్ ఈ వేస్టేజ్ కూడా మనకి ప్రగ్గి తినేస్తుంది. కర్రీ అయ్యేలోపు అరుస్తుంది ప్రగ్గి. రిచ్ కిడ్స్ అనేది జ్యూస్ తాగాలని ఇలా జ్యూస్ కూడా పోసా. జ్యూస్ తాగాలి అప్పటిలోపు. మన రిచ్ ఫ్యామిలీస్ అనేది
జ్యూస్ తాగాలి మనం తినే ముందు. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను లాగా కాదు, నువ్వు నాకు నచ్చావు లాగా, మూవీలో లాగా. అండ్ ఆఫ్టర్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ అయిపోయాక వీఆర్ రిమూవింగ్ దిస్ ప్లేట్. సో ఆయిల్ చూడండి మీరు, పైన పేరుకుంది కదా. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఉమ్మగిలాలి, కొంతసేపు ఉమ్మగిలితే సరిపోతుంది కాబట్టి స్టవ్ కట్టేద్దాం. సో కొంతసేపు రైస్ అయ్యేలోపు, మనకి ఇక్కడ రైస్ అయ్యేలోపు ఒక టైం ఉంది కాబట్టి అప్పుడు కొంచెం ఉమ్మగిలుతుంది. సో కర్రీ అనేది అయిపోయింది. వీ కెన్ టేస్ట్ ఇట్ ఆల్సో. అండ్ ఫైనల్లీ మన చికెన్ లెగ్స్ కర్రీ అండ్ లెగ్స్ ఫీట్ కర్రీ అనుకో, ఓకే, ఫీట్ కర్రీ అండ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండు కాంబినేషన్లో తినేద్దాం. వి గో ఫర్ డైరెక్ట్ లంచ్. సో డిన్నర్. ప్రగ్గి ఈజ్ రెడీ టు ఈట్. ప్రగ్గి తిను. సో ప్రగ్గికి డిష్ అంటే చాలా ఇష్టం అండ్ దాంట్లో ఉన్న బోల్స్ కూడా తింటుంది. వచ్చేసి రైస్ అండ్ కర్రీ. సో ఇవి వడ్డించుకొని తినేద్దాం. సో రైస్ కొంచెం మెత్తగా అయింది, బట్ ఇట్స్ ఓకే. సో రైస్ పొడిగా బాగానే ఉంది. అండ్ నౌ కర్రీ వేసుకున్నాం. సో దీంట్లో బోన్స్ కూడా మనం వీ కెన్ గివ్ టు అవర్ పెట్స్. సో ఇది ఆల్మోస్ట్ పెట్ కర్రీ అనుకుందాం ప్రజెంట్, కానీ టేస్టీగానే ఉంటుంది. సో లైట్గా గ్రేవీ దీన్ని కలుపుకుందాం. సో వేడిగా చికెన్ ఫీట్ కర్రీ ఇలా కొంచెం తీసుకొని, సో దీంట్లో కొంత కండలా ఉంది కదా, తీసుకొని సో ఈజీగా ముక్క కూడా బాగానే ఉడికింది. సో టేస్ట్ ఇట్. అండ్ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, బట్ స్టిల్. సో చికెన్ ఫీట్ కర్రీ విత్ రైస్. బాగుంది. ఎందుకంటే రోటీలో కూడా బాగుంటుంది. అండ్ మన దీంట్లో ఆనియన్ యూజ్ చేయలేదు, అవసరమైతే ఆనియన్ యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ జింజర్ టేస్ట్, ఉప్పు కారం అనేది సరిపోయాయి. ఫ్లేవర్ అయితే బాగుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు ఫిట్ షెర్రీ లైఫ్ స్టైల్. అండ్ మనది ఈవెంట్ యాక్టివిటీ ఉంది, షెర్రీ రాజు క్యాటరింగ్ సర్వీసెస్. సో అది వీడియో ఎండింగ్లో ప్లే అవుతుంది. సో నా నెంబర్ ఉంటుంది, దాంట్లో నోట్ చేసుకోవచ్చు. సో ఇంకా బల్క్గా కూడా మనము ప్రిపేర్ చేసి ఈ ఛానల్ త్రూ మీకు అప్లోడ్ చేస్తాను. సో సేవ్ మై నెంబర్, షెర్రీ రాజు క్యాటరింగ్ సర్వీసెస్. ఓకే, సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ కూడా నొక్కండి ఫర్ నోటిఫికేషన్స్. Sherry Raju Catering Services. We are into weddings, corporate events, parties, indoor, outdoor, and we are specialists in Hyderabadi dum biryani, Dupudpotu mutton biryani, all type of sweets, and Rajugari Kodi Pulavs. And our contact 8688 30336 ESP Raju. Location Hyderabad.